హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే నేనైతే మా ఇంటికి వెళ్తున్నాను గైస్. ఇప్పుడైతే టైం అయితే 12:30 అవుతుంది. సో ఈ టైంకి ఎందుకంటే నాకైతే చిన్న వర్క్ ఉండే. సో ఆ వర్క్ అయిపోయేసరికి 12 అయిపోయింది. వచ్చి రూమ్కి వచ్చి తిని రెడీ అయ్యేలో 12:30 అయిపోయింది. సో నేనైతే ఇప్పుడైతే దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ అయితే ఎక్కుతాను. నార్మల్గా అయితే మా సూర్యాపేట మా ఊరు. సో అక్కడికి వెళ్ళడానికి 3 అవర్స్ పట్టుద్ది. సో ఇప్పుడు నైట్ టైం కాబట్టి అంత ట్రాఫిక్ ఏమున్నది, 2 అవర్స్లో వెళ్తాం. సో మా ఫ్రెండ్ కూడా వస్తాడు బైక్ వేసుకొని. సో మా ఫ్రెండ్ రాని కలుస్తాను గైస్. మనమైతే బస్ స్టాండ్లో కలుసుకుందాం. బాయ్ గైస్. సో మన బ్యాగ్ కూడా ప్యాకప్ అయిపోయింది, జస్ట్ నార్మల్ బ్యాగ్ గైస్. సో బాయ్. మనమైతే ఈ టైంకి పోతున్నాం గైస్. ఈ టైంకి తోడుంటారు, అందరు పడుకుంటారు. ఇంకోటి చేయగలరు, నా ఫీజు కూడా పెట్టారు. మనం ఉన్నది బ్లాక్ అండి. సో గైస్, మనమైతే మా ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం బయట. ఈ టైంకి డాగేష్ బాయ్లు తప్ప బయట అవ్వలేరు. ఎవరు బండి పోతుంటే బండి మీదకి ఎగబడుతున్నాయి, స్పీడ్గా పోతుంటాయా. నన్ను ఏమనుకో. చూడండి, రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. గాయస్, నేనైతే ఎల్బీనగర్ బస్ స్టాప్ కాడికి వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకైతే బస్సులు ఏం రాలేదు. అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. సో చూడాలి బస్సులు ఎప్పుడు వస్తాయని, మనం ఎప్పుడు పోతాం అనేది. ఇప్పుడైతే మీకైతే ఎల్బీనగర్ మొత్తం చూపిస్తాను. మొత్తం ఏం కాదు, బస్ స్టాండ్. ఇక్కడైతే డైలీ నైట్ అయితే జాతరే గాయస్. బస్సులు అయితే ప్రైవేట్ బస్సులే ఫుల్ ఉన్నాయి, గవర్నమెంట్ బస్సుల కన్నా. చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో అక్కడ వరకు. అవన్నీ ఫుడ్ కోర్ట్స్, మన ఫుడ్ ట్రక్స్, ఫుడ్ కోర్ట్స్, టిఫిన్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇది మొత్తం మన సిట్టింగ్ ఏరియా, బస్ స్టాప్ లైక్ వెయిటింగ్ ఏరియా. నలిసి సూర్యాపేట, విజయవాడ పోయే వాళ్ళకైతే తెలుసు ఈ బస్ స్టాప్ నల్లగొండ ఆ రూట్లో ఉంటుంది ఎల్బీనగర్ బస్ స్టాండ్ అంటే. ఇది గైస్ ఇప్పుడైతే మన సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే. నిద్ర అయితే ఏం రావట్లేదు. సో మంచిగా రోడ్డు పక్కన చైర్లోనే కూర్చున్నాం బస్ స్టాప్లో. ఇదైతే బస్ స్టాండ్. ఇది మొత్తం ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉన్నాయి. గాయస్, నేనైతే బస్సు దిగేసరికి అయితే 4 అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా 2 అవర్స్ లోపల అయితే కొట్టుకొచ్చిండు. బాగానే స్పీడ్గా కొట్టుకొని వచ్చిండు. మనకి డే టైంలో అయితే 3 అవర్స్ పడుతుంది, కానీ ఇప్పుడైతే 2 అవర్స్లో వచ్చేసిండు. సో నేను మళ్ళీ బస్ స్టాండ్ కానించి ఇంటికి వెళ్ళడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. బై వాక్లో వెళ్తున్నాను. సో చూసారుగా, పొద్దు అలా ఎవరికి బలే. గాయస్, నేనైతే 2 అవర్స్ లోపల అయితే ఇంటికి వచ్చేసాను. సో గాయస్, నైట్ టైం వ్యూ అయితే ఇది టెంపుల్ లైటింగ్ తోటి. లోపలికైతే ఇప్పుడు ఏం వెళ్ళాను, రేపు మార్నింగ్ స్నానం చేసి మీకు చూపిస్తాను. సో గైస్, నైట్ టైం వ్యూ అయితే అది టెంపుల్ది లైట్లతోటి చాలా బాగుంది కదా. ది నెక్స్ట్ డే గైస్, ఫ్రేమ్ అయితే అడ్జస్ట్ చేసుకొని బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చేసుకోవాలి. అందరూ చేసుకోవాలి. అను లైక్ రాయగా అప్పుడు సిగ్గేస్తుంది బాబు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. మొక్కుంటున్నావు అన్న దేవుని దగ్గర. నీ పేరేం పేరు చెప్పు. నేనైతే టెంపుల్ దగ్గరికి వచ్చాను. దేవుని అయితే ఎక్కువ చూపించట్లేదు. ఇది టెంపుల్.
మామూలు అయితే పూజ. గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో పండుగ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. సో ఎక్కడెక్కడైతే మొత్తం క్లీన్ చేసేసినాం. చూసినాక ఇక్కడ ఎట్లా ఉందో క్లీన్గా. సో ఇలాంటి వీడియోలు అయితే మీకు వస్తూ ఉంటాయి గైస్. నేను అయితే ఎక్కువ టెంపుల్కి సంబంధించినవి, జస్ట్ మన హిస్టారికల్ ప్లేసెస్ అలాంటివి అయితే వీడియోలు తీస్తూ ఉంటాను. అండ్ అది సపోర్ట్ చేయండి. అన్ని రోజుల్లో అయితే మోటో లాగింగ్ కూడా తీసుకుంటాను. నేనైతే అన్ని సెటప్ చేస్తున్నాను చిన్నగా. ప్లీజ్ డూ వాచ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఫైనల్గా అమ్మవారిని అయితే మీరు దర్శించుకొని మీకు మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.